ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీ మార్నింగ్ రొటీన్స్ చాలా బిజీగా అయిపోతూ ఉండొచ్చు. ఈవెన్ నాకు కూడా అలానే ఉంది. అసలు పొద్దున్న లేచి పిల్లలు స్కూల్కి వెళ్ళేంత వరకు ఏ వర్క్ ఎట్లా అవుతుందో కూడా నాకైతే అర్థం కావట్లేదు. కాకపోతే ఇంత బిజీగా నడిచే మార్నింగ్ రొటీన్ని కొంచెం సింప్లిఫై చేసుకొని మనం ఈజీగా చేసుకోవడానికి నేను కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ఈ అందరికీ ఈ వీడియో త్రూ నేను కొన్ని కన్వే చేయాలి అనుకుంటున్నాను. నేను ఇలా వర్క్స్ని షెడ్యూల్ చేసుకుంటూ ఉంటానన్నమాట. సో ఆ వర్క్స్ షెడ్యూలింగ్ మీతో కూడా షేర్ చేసుకుంటే ఒకవేళ మీకు కూడా యూజ్ అవుతుందేమో అన్న చిన్న హోప్తో మీకు యూజ్ అయ్యే ఈ చిన్న మార్నింగ్ రొటీన్ వ్లాగ్ని మీకోసం ఇవాళ నేను అప్లోడ్ చేస్తున్నాను. ఓన్లీ ఎట్ ఆసమ్ లైఫ్ విత్ అస్మయ. యాక్చువల్లీ ప్రమోషన్ షూట్స్ అప్పుడు నా మార్నింగ్ వ్లాగ్ ఎట్లా ఉంటుంది అనేది నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను. సో బ్రషింగ్ బాతింగ్ తర్వాత ఫస్ట్ నేను చేసే వర్క్ వాషింగ్ మిషన్ ఆన్ చేయడం, అండ్ దెన్ కమ్స్ ద హౌస్ క్లీనింగ్ వర్క్. ఆ తర్వాత నేను కిచెన్ వర్క్ స్టార్ట్ చేస్తాను. ఫస్ట్లీ కొంచెం హాట్ వాటర్ అండ్ ఆమ్లాతో స్టార్ట్ చేస్తాను నా డేని. ఆ తర్వాత ఫ్రిడ్జ్ నుంచి తీయాల్సిన థింగ్స్ అన్నిటిని బయట పెట్టేసుకుంటాను. స్కూల్ డేస్ లో మోస్ట్లీ నేను దోశ, ఇడ్లీ, ఉప్మా, పోహా ఇలాంటివే ప్రిఫర్ చేస్తాను అనమాట. త్వరగా అయిపోతాయి కాబట్టి. చపాతీ, పూరి ఇలాంటివన్నీ వీకెండ్స్ లో ప్లాన్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే పిల్లల లంచ్ కోసం రైస్ అండ్ కర్రీని స్టవ్ మీద పెట్టేస్తాను. లంచ్ బాక్స్ కోసం వెజిటబుల్స్ ని నేను ముందు రోజే కట్ చేసి పెట్టుకుంటాను, ఎక్సెప్ట్ ఆనియన్. ముందు రోజే వెజెస్ కట్ చేయడం వల్ల మనకి చాలా టైం అనేది కలిసి వస్తుంది మార్నింగ్ టైంలో. ఈ కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత నేను పిల్లల్ని నిద్ర లేపుతాను. సో దట్ నేను వాళ్ళకి బ్రషింగ్, బాతింగ్ చేయమని చెప్పి వాళ్ళకి కావాల్సిన అరేంజ్మెంట్స్ చేసేసి అండ్ దెన్ ఐ విల్ కమ్ టు ద కిచెన్. వెజిటబుల్ జ్యూస్ తీసుకున్న తర్వాత సైడ్ వర్క్స్ ని కంటిన్యూ చేస్తాను. వాటర్ బాటిల్ ఫిల్లింగ్. ఇక్కడ మీకోసం సెకండ్ టిప్. ఈ మధ్యన అందరం ప్లాస్టిక్ బాటిల్స్ వదిలేసి స్టీల్ బాటిల్స్ ని యూజ్ చేయడం స్టార్ట్ చేసాం. ప్లాస్టిక్ బాటిల్స్ ని అయితే సాల్ట్ వాటర్ తో క్లీన్ చేసేవాళ్ళం. బట్ స్టీల్ బాటిల్స్ వచ్చేసి సాల్ట్ వేస్తే రస్ట్ వచ్చేస్తుంది, అంటే తుప్పు పట్టేస్తాయి అనమాట. డిష్ వాష్ లిక్విడ్ యూజ్ చేస్తేనేమో అది కరెక్ట్ గా రిన్స్ చేయకపోతే కెమికల్స్ కదా అన్న టెన్షన్ ఉంటుంది మైండ్ లో. ఇక్కడ నేను లెమన్ పీల్స్ ని యూజ్ చేస్తాను. అంటే మనం లెమన్ జ్యూస్ తీసిన తర్వాత మిగిలిన పీల్ ఉంటుంది కదా, ఆ పీల్ ని చిన్న చిన్న పీసెస్ గా చేసి వాటర్ లో ఈ లెమన్ పీసెస్ ని వేసి బాగా షేక్ చేసి ఒక 1 hour పక్కన పెట్టేసి ఆ తర్వాత మనం యాజ్ యూజువల్ బాటిల్స్ క్లీనింగ్ బ్రష్ తో బాటిల్స్ ని ఎలా అయితే క్లీన్ చేస్తామో అలాగే అదే వాటర్ తో క్లీన్ చేసి ఇంకా కావాలంటే హాట్ వాటర్ ని యూజ్ చేసి కూడా మనం కొంచెం రిన్స్ చేయొచ్చు. ఈవెన్ బాటిల్ రిమ్స్ ని కూడా లెమన్ పీల్ తో మంచిగా క్లీన్ చేస్తానన్నమాట. సో వాటర్ బాటిల్స్ బ్యాడ్ స్మెల్ అనేది క్లియర్ అయిపోతుంది. నేను ఎప్పుడు లెమన్స్ ని యూజ్ చేసినా ఆ పీల్ అనేది బాటిల్స్ లో వేసి ఇలాగే క్లీన్ చేసేస్తూ ఉంటాను. ఇంకా స్నాక్స్ ప్యాకింగ్ విషయానికి వస్తే నేను స్నాక్స్ ఆర్ లంచ్ బాక్స్ అన్నిటిని ఒకటే కబోర్డ్ లో ప్లేస్ చేస్తాను. ఇలా ప్లేస్ చేయడం వల్ల మార్నింగ్ స్నాక్స్ ప్యాక్ చేయాలన్నా లంచ్ ప్యాక్ చేయాలన్నా మనం వెతుక్కోవాల్సిన అవసరం అనేది ఉండదు. స్నాక్స్ ప్యాకింగ్ అనేది ఈజీగా అయిపోతుంది. సో వంట అయిపోయేలోపు నేను వాటర్ బాటిల్స్ ఫిల్లింగ్ అండ్ స్నాక్ ప్యాకింగ్ అనేది చేస్తానన్నమాట. సో ఇవి అయిపోయేలోపు పిల్లలు ఫ్రెష్ అయ్యి వచ్చేస్తారు. స్నాక్స్ ప్యాక్స్ చేస్తూ సైమల్టేనియస్ గా పిల్లలు ఫ్రెష్ అయ్యి రాగానే వాళ్ళకి డ్రెస్ చేసుకోవడంలో అసిస్ట్ చేసి ఇంకా వాళ్ళని రెడీ చేయడం స్టార్ట్ చేస్తాను. ఈ లోపు కుకింగ్ ప్రాసెస్ అయిపోతుంది కాబట్టి లంచ్ బాక్స్ ప్యాక్ చేయడం కోసం రైస్ ని ప్లేట్ లో తీసేసి పక్కన పెట్టేస్తాను. అండ్ దెన్ నేను బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేస్తాను. పిల్లలు రెడీ అయిపోయి వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అన్ని కంప్లీట్ అయ్యేసరికి రైస్ అండ్ కర్రీ కూడా కూల్ డౌన్ అయిపోతాయి. సో దట్ అలా లంచ్ ప్యాకింగ్ అనేది మనకి త్వరగా అయిపోతుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత రెస్ట్ ఆఫ్ ద పీపుల్ బ్రేక్ఫాస్ట్ సెషన్ అనేది స్టార్ట్ అవుతుంది మా ఇంట్లో. మార్నింగే నేను 2 కర్రీస్ ప్రిపేర్ చేసేస్తాను. పిల్లలకి బాక్స్లోకి ఒక కర్రీ అండ్ దెన్ లేటర్ నేను ఇంకొక కర్రీ ప్రిపేర్ చేసేస్తాను. ఈవినింగ్ పిల్లలు వచ్చేసరికి హోంవర్క్స్ చేయించాలన్నా లేదు పిల్లలతో టైం స్పెండ్ చేయాలన్నా మనకి టైం అనేది మంచిగా కలిసి వస్తుంది. మార్నింగ్ లంచ్ ప్రిపేర్ చేసేటప్పుడే ఈవినింగ్ స్నాక్స్ ఏంటి అని ఆలోచిస్తాను. ఒకవేళ గుగ్గిళ్ళు లేదు చాట్ మసాలా ఇలాంటివి ఏమైనా చేయాలి అనుకుంటే మార్నింగే మనం వాటిని సోక్ చేసుకోవాలి. ఇంకా ఫ్రైడేస్ వచ్చి డివోషనల్ గా కూడా నేను టైం స్పెండ్ చేస్తాను. సో ఆ రోజు మాత్రం మార్నింగ్ సెషన్ వర్క్స్ని ఇంకొంచెం ఎర్లీగా కంప్లీట్ చేసుకోవడానికి చూసుకుంటాను. ఇంకా ఈ విషయానికి వస్తే నార్మల్గా మనం ఈ వర్క్స్ అనేవి డైలీ చేయాల్సిందే. ఈ క్లోత్స్ వాషింగ్, ఫోల్డింగ్ ఇవన్నీ అనమాట. ఖాళీ ఉందని ఇవాళ కొంచెం మార్నింగ్ వర్క్ అయిపోయింది కాబట్టి ఇవాళ త్వరగా చేస్తున్నాను. బట్ నేను యూజువల్లీ ఈ వర్క్ అనేది పిల్లల్ని కూర్చోపెట్టేసి హోంవర్క్స్ చేస్తుంటాను అనమాట. సో దట్ క్లాత్స్ ఫోల్డింగ్ కోసం స్పెండ్ చేసే టైంని నేను వేరే ఇంకేదైనా వర్క్స్ లైక్ స్నాక్స్ ప్రిపరేషన్ కానీ ఏదైనా వీడియో ప్రిపరేషన్ ఏదైనా వ్లాగ్ రికార్డింగ్కి కానీ నేను యూజువల్లీ చేస్తుంటాను. సో దట్ మనకి టైం అనేది కలిసి వస్తుంది. ఎలాగో కూర్చోవాలి పిల్లలతో పాటు ఇలా క్లోత్స్ ఫోల్డ్ చేయడం లేదు అంటే వెజిటబుల్స్ కట్ చేయడం, నేను ఇవన్నీ పిల్లల హోంవర్క్స్ టైంలోనే చేస్తూ ఉంటాను అనమాట. కూర్చొని చేసే వర్క్స్ ఏంటి, కిచెన్లో స్పెండ్ చేసే వర్క్స్ ఏంటి అనేవి కొంచెం గ్రేడ్ చేసుకోవాలి అనమాట మనం వర్క్స్ అనేవి.
సో అలా నేను పిల్లల హోంవర్క్స్ టైంలో క్లోత్స్ ఫోల్డింగ్ పెట్టుకుంటాను, లేదు వెజిటబుల్స్ కటింగ్, లేదు నా వ్లాగ్స్ అనేవి లిస్ట్ అవుట్ చేసుకుంటూ ఉంటాను. ఏ కాన్సెప్ట్ చేయాలి అండ్ ఏ కాన్సెప్ట్స్ అయిపోయాయి అనేవి నేను ఒక బుక్లో రాసుకుంటూ ఉంటాను అనమాట. ఫోల్డ్ చేసిన క్లాత్స్ని సర్దేటప్పుడు రేపటికి కావాల్సిన యూనిఫామ్ ఆర్ డ్రెస్ ఏంటి అనేది తీసి పక్కన పెట్టేస్తాను. అలా మనకి మార్నింగ్ కొంచెం హరీనెస్ తగ్గుతుంది. ఒక్కొక్కసారి హోంవర్క్స్ చేస్తూనే చిన్న చిన్న ఎక్సర్సైజెస్ కూడా కంప్లీట్ చేస్తుంటాను. ఐ హోప్ మీకు ఈ వీడియోలోని టిప్స్ నచ్చాయి అనుకుంటున్నాను అండ్ యూస్ఫుల్గా ఉన్నాయి అనుకుంటున్నాను. అండ్ ఒకవేళ నేను ఏదైనా మిస్ చేశాను అండ్ మీరు నాకు సజెస్ట్ చేయాలి అనుకుంటే డెఫినెట్గా కామెంట్స్లో నాకు మీ సజెషన్స్ అండ్ మీ టిప్స్ ఏంటి అనేది మన ఫాలోవర్స్కి అండ్ నా కోసం కూడా షేర్ చేసేయండి. సో వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.